హలో అండి, నేను మీ శిరీష బాలు. ఈరోజు ఎగ్ పులుసు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ కాకముందే కొంచెము పసుపు, కారం, ఉప్పును వేయండి. ఆయిల్ హీట్ అవుతే మళ్ళీ కారం మొత్తం బ్లాక్ అవుతుంది. సో ఆయిల్ హీట్ కాకముందే కొంచెం వేసేసి ఇలా ఎగ్స్ని బాయిల్ చేసిన ఎగ్స్ని ఒక నైఫ్తో ఘాట్లు పెట్టుకొని ఇలా కొంచెం ఫ్రై చేయండి. ఎగ్స్ని మనకి ఆ ఫ్రై అయినప్పుడు ఆ ఘాట్లు అనేది పైకి కనిపిస్తాయి. ఒక 2 or 3 minutes ఇలా ఫ్రై అయ్యాక ఘాట్లు కనిపిస్తున్నాయి కదండి. ఇలా ఫ్రై అయినప్పుడు ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. చూసారు కదండి, ఎగ్స్ చాలా మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు అదే కళాయిలో పోపు గింజల్ని వేయండి. రెడ్ మిర్చిని కూడా వేసేయండి. వెల్లుల్లి ఒక 3-4 వేయండి. తర్వాత మగ్గిన తర్వాత వెల్లుల్లి ఇలా ఆనియన్స్ని కట్ చేసుకొని పోపులో వేయండి. మీకు ఇష్టమైతే ఆనియన్ని చిన్న సైజులో కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పొడవుగా కట్ చేశాను. పొడుగుగా కట్ చేస్తేనే టేస్ట్ ఉంటుంది. కొంచెం మగ్గడం కోసము మనము ఈ పసుపు, ఉప్పును కూడా యాడ్ చేయండి. కుక్ అవుతుంది బాగా. ఒక ప్లేట్ పెట్టుకొని ఒక 5 minutes వరకు కుక్ చేయండి. 5 minutes తర్వాత ఈ విధంగా కుక్ అవుతుంది. ఈ సూపుల్లోకి ఎక్కువ ఆనియన్ మంచిగా ఫ్రై అయితేనే మనకి సూప్ అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఉంచిన తర్వాత కారాన్ని, ఉప్పుని యాడ్ చేసి కలబెట్టండి. ఆనియన్స్కి బాగా పట్టే విధంగా ఉప్పు, కారము కలబెట్టండి. ఇలా మొత్తము కలిసిపోయిన తర్వాత మీరు ఒక చింతపండుని ఒక 10 minutes నానబెట్టుకొని దాన్ని ఒక గ్లాస్లో తీసుకోండి. మీకు సరిపడా వాటర్ను కూడా చింతపండులోనే యాడ్ చేసుకొని ఇలా పులుసును వేయండి. మీకు సరిపడంత పులుపుగా ఉంటే కొంచెం వాటర్ను కూడా యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం బాయిల్డ్ అయ్యేంత వరకు ఉంచండి. పులుసు కొంచెం బాయిల్డ్ అయ్యి దగ్గరకు వచ్చిన టైంలో ఇలా ఎగ్స్ని కూడా వేసేయండి. ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఒక 2 minutes ఉంచి మీకు మసాలా పొడిని కూడా యాడ్ చేయండి. కొంచెం దగ్గరకు వచ్చింది కదండి మసాలా వేసాక. ఇంతేనండి, టేస్టీ ఎగ్ పులుసు రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. చాలా సింపుల్గా ఇలా ట్రై చేసుకుంటే మీకు తొందరగా అయిపోతుంది ఈ ఎగ్ పులుసు అనేది. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.